వెల్కమ్ వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. నెల్లూరు జర్నలిస్ట్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్టీఎస్ సెక్రటరీ యోగానంద్ మాట్లాడుతూ కృష్ణపట్నం పోర్టులో ఆయిల్ కంపెనీల అవకతవకలు జరుగుతున్నాయని తెలిపారు. ట్యాంకర్ల లోడింగ్ సమయంలో ప్రతిరోజు 80 లీటర్ల నుంచి 120 లీటర్ల తక్కువగా వస్తుండటంతో ఒక్కో ట్యాంకర్ యజమానికి సుమారు 13,000 రూపాయలు నష్టం కలుగుతోందన్నారు. వందల ట్యాంకర్లు లోడింగ్ అవుతుండటంతో రోజువారీగా లక్షల రూపాయల మోసం జరుగుతోందని చెప్పారు. ఫిర్యాదులు చేసినప్పటికీ కంపెనీలు చర్యలు తీసుకోవడం లేదని, తూనికలు, కస్టమ్స్, విచారణా శాఖల పర్యవేక్షణ లేకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు. ఈ అవకతవకలపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కలెక్టర్కు సాక్ష్యాలతో లేఖ రాసినట్టు తెలిపారు. అధికారులను కనీసం 10 రోజులకు ఒకసారి కంపెనీలను తనిఖీ చేసి ట్యాంకర్ యజమానుల నష్టాలు నివారించాలని కోరారు. కృష్ణపట్నం పోర్ట్ ఆయిల్ కంపెనీల దౌర్జన్యాలు, అన్యాయాలు జరుగుతున్నాయి. కృష్ణపట్నంలో ఆయిల్ ట్యాంకర్స్ లోడ్ అవుతూ ఉన్నాయి, అన్లోడ్ అవుతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు? కంపెనీ వాళ్ళు ఆయిల్ లోడ్ అయినాక కాటా ఎక్కిస్తే వాళ్ళ దగ్గర కరెక్ట్గా పేమెంట్ ఇప్పుడు 20 టన్నులు లోడ్ అయితే 20 టన్నుల లోడ్ చూపిస్తుంది. అదే బయటకు వచ్చినాక బయట కాటాలు పెడితే 100 కేజీల నుంచి 130 కేజీలు షార్టేజ్లు వస్తున్నాయి. ఏందని మేము కంపెనీ వాళ్ళని అడిగితే, కంపెనీ వాళ్ళు ఎంతసేపు మీరు మెయిల్ పెట్టండి, మేము మా ఆఫీసర్స్ పంపిస్తాము, మా ఆఫీసర్లు పంపిస్తాము, దీన్ని క్రాస్ చెక్ చేపిస్తామని చెప్తూ ఉంటారు. మేము ఎన్నిసార్లు మెయిల్స్ పెట్టినా, ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా వీళ్ళు ఎవరు పట్టించుకున్న దాఖలాలు చేయలేదు. మేము ఇదేంటి ఇంత గట్టిగా ప్రెజర్ చేస్తే కూడా వీళ్ళు బ్రోకర్లతో మాట్లాడుకోండి, మీకు మాకు సంబంధం లేదు, మీరు మాకు డబ్బులు వేసే వరకే మీ డ్యూటీ, అందుకు పైన మీరు మాట్లాడడానికి మీకు రైట్స్ లేవు అనేది వాళ్ళ ఆన్సర్. ఒక వ్యాపారస్తులు బిజినెస్ చేయాలంటే ఎవరిని ఇప్పుడు బ్రోకర్ నమ్మి డబ్బులు కంపెనీకి చేస్తాను, కంపెనీ వాళ్ళు ఇలా మోసాలు చేస్తుంటే ఈ జిల్లా యంత్రాంగం కానీ వీళ్ళెవరు పట్టించుకోకుండా వీళ్ళు కాటా షార్టేజీలు పెట్టుకుంటూ అసలు తూనికల వాళ్ళు అసలు ఇంతవరకు ఇంత పెద్ద 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 కంపెనీలు ఉన్నాయి, తూనికలు, విజిలెన్స్, వీళ్ళెవరు పోయి చెకింగ్ చేసిన వాళ్ళు కాదు. ఎవరు ఎప్పుడు ఏ కంపెనీలకు పోకపోవడం వల్ల ఈరోజు ఒక లారీకి 13,000 రూపాయలు 14,000 రూపాయలు షార్టేజ్, లారీల అమౌంట్ షార్టేజీలు పెట్టుకుంటూ ఎంతసేపు వీళ్ళు వాళ్ళని వెళ్ళి ఏ ఆఫీసర్ పోయి చెక్ చేయడం లేదు. ఏ ఆఫీసర్ పోయినా కూడా కనీసం వీళ్ళు రూల్స్ ప్రకారం 10 డేస్కి ఒకసారి చెకింగ్ చేయాలి. కాటా ప్రతి లారీ పేమెంట్ కాటా కంపెనీలలో ఉన్న కాటాలు ఖచ్చితంగా పోయి 10 డేస్కి ఒకసారి చెక్ చేయాలి. ఏ కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ఆఫీసర్లు కానీ, విజిలెన్స్ కానీ, కస్టమ్స్ కానీ ఎవరు పోయి చెక్ చేయడం లేదు. దానివల్ల వీళ్ళు ఇష్టానుసారం అయిపోయింది, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు. ఏందయ్యా ఇది? ఎవరు అడిగేదానిగా? ఎవరినన్నా అడిగితే మీ లారీ రాని, మీ లారీకి లోడింగ్ పెట్టు, లేదు మీకు డీఓలు రావు అని బెదిరించడం స్టార్ట్ చేశారు. అసలు ఎవరిని అడగాలి? వీళ్ళు ఓనర్లు ఉండరు, మేనేజర్లు ఉంటారు. మేనేజర్లు పోయి మేము ఏం చెప్పాలి? మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? దీని మీద మేము డిప్యూటీ సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి అందరికీ లెటర్లు పంపించాము. దీన్ని ఖచ్చితంగా ఖండించాలని మా ప్రార్థన. అసలు ఏం జరుగుతుందంటే కోట్ల ట్యాక్సులు కట్టించుకున్నారు గవర్నమెంట్కి. ఒక వ్యాపారస్తులు కోట్ల ట్యాక్సులు కడుతున్నాం. ఇంత ట్యాక్సులు కట్టినప్పటికీ ఏ ఆఫీసర్ ఆ పెద్ద పెద్ద కంపెనీల దగ్గరికి పోయిన వాళ్ళు కాదు. కనీసం 10 రోజులకు 20 రోజులకు ఒకసారి కంపెనీలు దగ్గరికి అసలు ఏం జరుగుతుంది కంపెనీలో? ఇంత పెద్ద కంపెనీలు ఉన్నాయి, పోయి అసలు చూస్తున్నారు వీళ్ళేమన్నా? చూడకపోతే వీళ్ళంతా ఇట్లా 100 కేజీలు 150 కేజీలు షార్టేజ్ పెట్టుకుంటూ ఎంతసేపు బయట పోతే మాకు సంబంధం లేదు, కంపెనీ వరకే మా రెస్పాన్సిబుల్ అంటే బయట కంపెనీ నుంచి బయట రావడం కాటా పెడితేనే 100 కేజీలు షార్టేజ్. 100 కేజీలు అంటే ఇంచుమించు 13,000 రూపాయలు. ఒక కంపెనీకి ఎన్ని ట్యాంకర్లు ఒక రోజు లోడ్ అవుతాయి? కనీసం అంటే ఒక 50 నుంచి 70 ట్యాంకర్లు. 13,000 × 70 కనీసం 6-7 లక్షల రూపాయలు జనాల డబ్బు కంపెనీలు తినేస్తుంది. దీన్ని ప్రశ్నించే వాళ్ళు లేక, ఈ ఆఫీసర్లు కూడా అడిగే వాళ్ళు లేక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు. దీన్ని కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేశాము.
దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా దీన్ని అన్యాయాన్ని అరికట్టించాలా. దీనికోసం మనం ఎంత దూరమైనా చేస్తాము. ఖచ్చితంగా ప్రతి కంపెనీకి 10 days ఒకసారి కాటా చెక్కి వెళ్ళాలా. కాటా చెక్ చేయకపోతే లారీకి 13,000 రూపాయలు వీళ్ళు కంపెనీ వాళ్ళు తినేస్తున్నారు. ఒక కంపెనీ అని మేము చెప్పడం లేదు, ప్రతి కంపెనీతో విత్ ప్రూఫ్స్తో చేస్తున్నాము. ప్రతిదీ ప్రూఫ్స్ ఉన్నాయి, ప్రూఫ్స్ లేకుండా చేయడం లేదు. అది మనకి సీఎం గారికి, నారా లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం గారికి అందరికీ మేము లెటర్స్ అయితే పంపించాము. ఖచ్చితంగా నెల్లూరు జిల్లా మొత్తం కలిపి యంత్రాంగం ఫస్ట్ కాటా చెక్ చేయాలి. లోపల నామ్స్ కరెక్ట్గా ఫాలో అవుతున్నారా లేదా అది ఖచ్చితంగా కావాలి. ఒక లారీ కంపెనీలోకి వెళ్ళాలంటే ఇన్సూరెన్స్ ఉందా, లైసెన్స్ ఉందా, బండి ఫిట్నెస్ ఉందా, లేదా బండికి సంబంధించిన ఏ పేపర్ లేకపోయినా బండి లోపలికి పోనీరు. అలాంటిది వీళ్ళకి ఏ పేపర్స్ ఉన్నాయని బయటికి ఎంటీ ఆయిల్ లేకుండా ఎట్లా చేస్తారు? మాకు కూడా ఖచ్చితంగా బయట కాటా, లోపల కాటా 2 కాటాలు వేయించాలా. ప్లస్ ఫుడ్ సేఫ్టీది వీళ్ళు చెక్ చేసుకుంటారు. ఫుడ్ సేఫ్టీకి మా పేపర్ ఏమంటే ఇవ్వరు. ఫుడ్ సేఫ్టీ వాళ్ళ టెస్ట్ వాళ్ళ ల్యాబ్ వాళ్ళు చేసుకుంటున్నారు. మేము బయటకు వచ్చిన కస్టమర్లకి ఫుడ్ సేఫ్టీ పేపర్ కావాలంటే మేము యాడికి పోవాలా? ఒకవేళ అదే పేపర్ మేము బయట సపరేట్గా చేయించుకోవాలంటే 5,000 నుంచి 10,000 రూపాయలు ఖర్చు ఉంది మాకు. ఎంతసేపు వీళ్ళ వర్షన్ వీళ్ళు చేసుకుంటా మా ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కూడా మేము రిపోర్ట్ కూడా ఇవ్వము అనేలాగా వాళ్ళు బిహేవ్ చేసుకుంటున్నారు. దీన్ని ఖచ్చితంగా కలెక్టర్ గారు కలగజేసుకొని ఫుడ్ రిపోర్ట్ కావాలా. వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ బయట కాటా, కంపెనీ ఇన్ కాటా, అవుట్ కాటా 2 కావాలా. ఇది ఖచ్చితంగా చేస్తేనే కృష్ణపట్నం పోర్టు చెడ్డ పేరు రాకుండా ఉంటుంది. లేదంటే కృష్ణపట్నం పోర్టు మొత్తం లాస్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఒక లారీ 13,000, ఒక కంపెనీకి 70 లారీలు లోడ్ అవుతాయి ఒక రోజు. ఇంటూ 10 కంపెనీలు ఉన్నాయి అంటే కనీసం అంటే ఒక 70 లక్షల నుంచి 80 లక్షలు ఒక రోజుకి వ్యాపారస్తులు నష్టపోతున్నారు. ఇలా జరుగుతూ ఉంటే చెన్నై ఉంది, చెన్నైలో మేము లోడింగ్ చేస్తాం. అక్కడి నుంచి ఇక్కడికి వస్తే మాకేం షార్టేజ్ రాదే, అక్కడి నుంచి మేమేం షార్టేజ్ ఏం ఎవరికి ఏం చెప్పలేదు. ఈ పండగల సీజన్లోనే వీళ్ళు ఇలా చేస్తున్నారు. మిగతా టైంలో అనేది ఒక 10 కేజీలు 20 కేజీలు అంటే ఎవరు పట్టించుకోరు. పండుగల టైంలో మినిమం 100 కేజీలు నుంచి 150 కేజీల వరకు షార్టేజ్ అయితే ఖచ్చితంగా జరుగుతూ ఉన్నాయి. ఇది విత్ ప్రూఫ్స్. ప్రూఫ్స్తో మేము వచ్చాం. కాటా ఇన్ కాటా, అవుట్ కాటా, ఇన్ కాటా, కంపెనీ కాటా, బయట కాటా, ఇవన్నీ ఇట్లా మా దగ్గర 100 పేజీలతో రెడీ చేసుకున్నాం మొత్తం అందరూ కలిసి. మాకు ఇది న్యాయం జరగకపోతే మా కంపెనీల పరిస్థితి, మా వ్యాపారస్తుల పరిస్థితి దూరం అయిపోతాం కంపెనీల వల్ల. దీనికి మాకు న్యాయం చేయాల్సిందిగా కలెక్టర్ గారిని, సీఎం గారిని మేము కోరుకుంటున్నాము. కలెక్టర్ గారు ఏమైనా రెస్పాన్స్ ఇచ్చారండి? ఇంకా ఏం లేదు, సార్కి వాళ్ళందరికీ పోస్ట్ ద్వారా పంపించాము. సీఎం గారికి కూడా ప్రూఫ్స్తోనే అన్నీ మేము లెటర్లు పెట్టాము. మాకు న్యాయం చేయాలా, వ్యాపారస్తులు నష్టపోకూడదని మా ప్రయత్నం. సుమారు ఎంతమంది వ్యాపారస్తులు ఉంటారు? సుమారు 400 మంది వ్యాపారస్తులు ఉన్నారు మా ఆయిల్ వ్యాపారస్తులు. ఓన్లీ కృష్ణపట్నంలో బిజినెస్ చేసే వాళ్ళు మాత్రమే. ఇంతమందికి నష్టం అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఒక లారీకి ఉన్న కాంపిటీషన్లో కనీసం అంటే లారీ 10,000 రూపాయలు మిగిలేదు కూడా కష్టమే. ఇంత పెట్టుబడి 30 లక్షలు పెట్టుబడులు పెట్టి ఇంత 30 లక్షలు పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేసి కాంపిటీషన్లో రొటేషన్ చేసేది ఇంత కష్టం. వీళ్ళు సింపుల్గా డబ్బులు ఎక్కించుకొని లారీ ఆయిల్ ఆపేస్తున్నారు, లారీ డబ్బులు ఆపేస్తున్నారు, 13,000 రూపాయలు ఆపేస్తున్నారు. ఆ విధంగా నెలకి కనీసం అంటే ఒక లారీ 20 సార్లు తిరగచ్చు, 15 సార్లు తిరగచ్చు, ఎన్నిసార్లు తిరగచ్చు, కానీ లాస్ అయితే అవుతాం వ్యాపారస్తులు. దానివల్ల వ్యాపారస్తులు చాలా మంది నష్టపోయినారు, ఐపీలు పెట్టేశారు, చాలా ఇబ్బందులు కూడా పడ్డారు. దాన్ని ఎవరు ప్రశ్నించక ఇలా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆఫీసర్లు 10 డేస్కి ఒకసారి పేమెంట్స్ వాళ్ళు ఖచ్చితంగా చెకింగ్కి వెళ్ళాలా, విజిలెన్స్ పోవాలా, కస్టమ్స్ పోవాలా, లోపల అసలు ఈ కంపెనీలో ఏం జరుగుతూ ఉంది, ఫుడ్ సేఫ్టీ ఖచ్చితంగా ఉండాలి. ఫుడ్ రిపోర్ట్ ఇస్తున్నారా? ఏ లారీకైనా వీళ్ళు ఫుడ్ రిపోర్ట్ ఇస్తున్నారా? ఇవ్వడం లేదు. ఏమనంటే నేను చేసేది ఇంతే, మీకెందుకు ఇవ్వాలి, మేము మా రిపోర్ట్ మేము పెట్టుకుంటాం, మా ఇష్టం, మీకు అసలు ఇవ్వం. ఏ లారీకైనా ఇప్పుడు ఇన్ని కృష్ణపట్నం 2000లో స్టార్ట్ అయింది, ఈ రోజుకి ఏ కంపెనీ వాళ్ళు కూడా కస్టమర్కి ఫుడ్ రిపోర్ట్ ఇవ్వదు.
మీరు ఫుడ్ రిపోర్ట్ ఇస్తే మేము కూడా మా కస్టమర్లు ఫుడ్ రిపోర్ట్లు ఇస్తాం కదా. ఇది ఎంతవరకు కరెక్ట్? పేమెంట్ చూస్తే షార్టేజ్, ఫుడ్ రిపోర్ట్ ఇస్తారంటే ఇయ్యరు. ఇప్పుడు మేము డైరెక్ట్గా కంపెనీ వాళ్ళంటే అడగలేము, అఫీషియల్గా మెయిల్ పెట్టంటారు. మెయిల్కి ఎవరు రెస్పాండ్ అవుతాడు? యాడో వాళ్ళ ఓనర్లు కలకత్తాలోనో గుజరాత్లోనో ఆడో ఏదో ఉంటారు, మాకెట్లా తెలుస్తాయి ఇవన్నీ? మేమే ఓనర్లతో మాట్లాడలేదు. ఎంతసేపు బ్రోకర్ని పట్టుకుంటే బ్రోకర్ ఏం చేయగలుగుతాడు? ఓన్లీ మా మధ్య వారధి లాంటి వాడు బ్రోకర్, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి మాత్రమే. కానీ మెయిన్ కంపెనీలో కదా మాకు లోడ్ అవుతుంది. మాకు ఖచ్చితంగా దీని గురించి న్యాయం జరగాలని మేము పోరాడుతున్నాం. అది మా 400 మంది వ్యాపారస్తులు ఉంటే లాస్ట్ టైం కూడా మీరు అక్కడే వచ్చారు.